క్వశ్చన్ ఏమిటంటే లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్ వై. సో లిథియం సాల్ట్ అంటే ఏంది? LiCl. సో ఇప్పుడు హైడ్రేటెడ్ అంటే ఏంది? కంబైన్ విత్ వాటర్. ఈ లిథియం సాల్ట్ వచ్చేసి వాటర్ తో కంబైన్ అవుతుంది. ఈ లిథియం వచ్చేసి ఆల్కలీ మెటల్ కదా. సో ఇప్పుడు మనం ఆల్కలీ మెటల్స్ వచ్చేసి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీషియం ఇవి ఆల్కలీ మెటల్స్. సో వీటి యొక్క అటామిక్ సైజ్ ఏమంటే టాప్ టు బాటమ్ వచ్చేసరికి అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పైనుండి కిందకు వచ్చేటప్పుడు అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే కింద వచ్చేసి అటామిక్ సైజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ పైన వచ్చేసి తక్కువగా ఉంటుంది. అటామిక్ సైజ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది కింద వచ్చేసరికి. అండ్ హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు 1 మోల్ ఆఫ్ అయాన్ వచ్చేసి హైడ్రేషన్ జరిపితే రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం హైడ్రేషన్ ఎనర్జీ అంటాము. సో ఇప్పుడు హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసి ఈ గ్రూప్ లో ఎలా ఉంటుంది అంటే గ్రూప్ లో టాప్ టు బాటమ్ హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. అంటే హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసి పైన ఎక్కువగా ఉంటుంది అండ్ కింద తక్కువగా ఉంటుంది. సో కాబట్టి లిథియం దగ్గర హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. సో గ్రూప్ లో టాప్ టు బాటమ్ హైడ్రేషన్ ఎనర్జీ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లిథియం దగ్గర అటామిక్ సైజ్ వచ్చేసి స్మాల్ అండ్ హైడ్రేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం ద్వారా లిథియం సాల్ట్స్ వచ్చేసి మోస్ట్లీ హైడ్రేటెడ్ అవుతాయి.